భారతదేశంలో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదాలివే. గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ విమానంలో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, 2 పైలట్లు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఇది ఇటీవలి సంవత్సరంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటి. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1996 చర్ఖీ-దాద్రి విమాన ఢీకొన్న ఘటన. 1996 నవంబర్ 12న భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. హర్యానాలోని చర్ఖీ-దాద్రి వద్ద జరిగిన దుర్ఘటనలో సౌదీ అరేబియా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 747, కజకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఇల్యూషిన్ IL-76 విమానాలు గాల్లో ఢీకొని కూలిపోయాయి. దీంతో 2 విమానాల్లోని 349 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం విమానాల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడమే. కజకిస్తాన్ విమానం నిర్ణీత ఎత్తు కంటే తక్కువగా దిగడంతో సౌదీ విమానంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత భారతీయ విమానయానంలో అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వైమానిక ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ, పైలట్ల శిక్షణ పద్ధతులు బలోపేతమయ్యాయి. 2010 మంగళూరు ఎయిర్ ఇండియా దుర్ఘటన. 2010 మే 22న దుబాయ్ నుంచి మంగళూరుకు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బోయింగ్ 737-800 విమానం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నప్పుడు రన్వే దాటి ముందుకు వెళ్లి కొండ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో 166 మంది ప్రయాణికుల్లో 158 మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది భారతీయ పౌర విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ల్యాండింగ్ ప్రమాదాల్లో ఒకటిగా నమోదైంది. టేబుల్ టాప్ రన్వే అనేది కొండపై ఉన్న రన్వే. ఇలాంటి ప్రదేశాల్లో ల్యాండ్ అవుతున్నప్పుడు పైలట్లకు అధిక జాగ్రత్త అవసరం. ఈ ప్రమాదం తర్వాత భారతదేశంలో టేబుల్ టాప్ రన్వేల భద్రత గురించి చర్చ జరిగింది. సాంకేతిక పరంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2020 కాలికట్ ఎయిర్ ఇండియా దుర్ఘటన. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2020 ఆగస్టు 7న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX-1344 ఘోర ప్రమాదానికి గురైంది. వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి భారత్కు తిరిగి వస్తున్న ఈ విమానంలో 190 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వర్షం, మేఘాలు కమ్ముకున్న వాతావరణం నడుమ టేబుల్ టాప్ రన్వేపై ల్యాండ్ అవుతున్నప్పుడు విమానం అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వాతావరణం అనుకూలించకపోవడం, సవాలుతో కూడిన రన్వే పరిస్థితులు ఈ ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది. ఈ ఘటన భారతదేశంలోని టేబుల్ టాప్ విమానాశ్రయాల భద్రత, అత్యవసర నిర్వహణ వ్యవస్థల గురించి మళ్ళీ చర్చకు దారితీసింది. 1998 పాట్నా విమాన ప్రమాదం. 1998 జూలై 17న బీహార్ పాట్నాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాట్నా విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ సమస్య తలెత్తింది. దీంతో పైలట్ గో రౌండ్ ప్రయత్నిస్తున్న సమయంలో అదుపు తప్పి సమీపంలోని జనావాసాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 55 మందితో పాటు ఘటనా స్థలిలో మరో 5 మరణించారు. స్థానిక నివాసితుల ఇళ్లు, ఇతర భవనాలు కూడా దెబ్బతిన్నాయి. 1990 బెంగళూరు ఇండియన్ ఎయిర్లైన్స్ దుర్ఘటన. 1990 ఫిబ్రవరి 14న ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 605 బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఘోర ప్రమాదానికి గురైంది. విమానం ఎయిర్బస్ A320 మోడల్ది. ల్యాండింగ్ సమయంలో పైలట్ల నుంచి సమస్య తలెత్తి విమానం రన్వే దాటి నేరుగా ఆవరణ వెలుపల వెళ్లి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 146 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో 92 మంది మరణించగా చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. పైలట్ లోపం, కాక్పిట్ డిజైన్ సంక్లిష్టతలు ఈ ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది. 1988 అహ్మదాబాద్ విమాన ప్రమాదం. 1988 అక్టోబర్ 19న అహ్మదాబాద్లో మరో ఘోర విమాన దుర్ఘటన జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-113 నగర విమానాశ్రయాన్ని సమీపిస్తున్నప్పుడు చివరి ల్యాండింగ్ దశలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 130 మంది మరణించారు. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన దుర్ఘటనలలో ఒకటి. ఈ ఘటన నేడు అహ్మదాబాద్లో జరిగిన ఇటీవలి విమాన ప్రమాద నేపథ్యంలో మళ్లీ చర్చకొస్తోంది. ఎందుకంటే 2 దుర్ఘటనలు జరిగిన ప్రదేశం అహ్మదాబాద్ నగరమే. 1985 కనిష్క విమాన దుర్ఘటన.
భారత విమానయాన చరిత్రలో అత్యంత భయంకరమైన ఘటన కనిష్క బాంబు దాడి. ఇది 1985 జూన్ 23న జరిగింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 కెనడా నుంచి భారత్కు వస్తుండగా ఐర్లాండ్ తీరంలో సిక్కు ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో 329 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమానయాన భద్రతకు సంబంధించి జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడుల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. 1982 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 403 దుర్ఘటన. 1982 జూన్ 21న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 403 బాంబే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నప్పుడు ఘోర ప్రమాదానికి గురైంది. భారీ వర్షం ఈ విపత్తులో కీలక పాత్ర పోషించింది. భారీ రుతుపవనాల వర్షం కారణంగా ల్యాండింగ్ సమయంలో రన్వే కనిపించకపోవడంతో విమానం అదుపు తప్పి కూలిపోయింది. విమానంలోని 111 మంది ప్రయాణికులు, సిబ్బందిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు.